ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ వింటావు. ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవమ్మా. నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను. అదేమిటో తెలుసుకో తల్లి. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధ కలగటం సహజమే తల్లి. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది. కాసేపు నేను చెప్పేది విను బిడ్డ. కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే. అది ఎంతవరకు నిజమో అనేది నీ మనసుకే తెలియాలి తల్లి. ఎందుకు అంత దిగులు పడుతున్నావు? నీ కుటుంబంతో ఇదివరకట్లా ఎందుకు అంత సంతోషంగా ఉండటం లేదు? ఏమి జరుగుతుందో అన్న వేదనతోనే ప్రతిరోజు గడుపుతూ ఉన్నావు. ఆందోళన పడుతూనే ఉన్నావు. ఎందుకమ్మా? ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన, భయము సహజమే. కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మార్గం ఉండకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు కదా తల్లి. నేను ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతాను, నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నావు. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వలన నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది. దానికి తోడు ఈ ఆలోచనల వలన నీ ఆరోగ్యం దెబ్బతిని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. సరే, మరి నీకు ఒక తీపి కబురు చెబుతాను విను తల్లి. కష్టాలన్నీ చివరి దశకి చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. ఇన్ని రోజులు భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు తల్లి. కష్టాలు నిన్ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి అంటే అతి త్వరలో అవి నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి అని సూచన తల్లి. ఈ విషయాన్ని నీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పు తల్లి. ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వే కదా ధైర్యం చెప్పవలసింది. మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అని బాబా చెప్పమన్నారు అని నీ కుటుంబ సభ్యులతో చెప్పు తల్లి. అందరూ చేస్తున్నటువంటి కృషికి మీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి తల్లి. ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని నువ్వు బాధపడవద్దమ్మా. 3 రోజులలో నువ్వు ఖచ్చితంగా మార్పు అనేది చూస్తావు. నా మాటగా నీ భర్తకు కూడా చెప్పమ్మా. ఇక నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య అంటావా, నీకున్నటువంటి సమస్యలు తొలగిపోతే నీలో మనోధైర్యం అనేది పెరుగుతుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు. నిశ్చింతంగా ఉండు తల్లి. సకల సుఖ సంతోషాలతో నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇది నీ బాబా తండ్రి చేస్తున్న సత్య ప్రమాణం తల్లి. బాధను నేను చూడలేకపోతున్నాను తల్లి. ఏ తల్లైనా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? నేను అంతేనమ్మా. దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదా. అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఇప్పుడు వచ్చింది తల్లి. నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను. నువ్వు కోరుకునే విధంగా అన్నీ జరుగుతాయి. ఆ సమయం వచ్చింది తల్లి. తప్పకుండా అన్నీ సమకూరుస్తాను. అందుకేనమ్మా నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు తల్లి అని అంటున్నానమ్మా. అన్నీ సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను. ఇక నుండి నువ్వు ఏ ఆందోళన పడవద్దు తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు. ఎవరికైనా ఉండవలసింది మొదటి లక్షణం ఓర్పు. నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అని అనుకున్నావో అవన్నీ నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషం కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూశావు. కానీ ఎంత ఓర్పుతో ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు నేను ఒక్కదాన్ని ఉన్నాను అని నీకు గుర్తుందా బాబా? జీవితంలో ఎప్పుడూ సంతోషం అనేదే రాదా బాబా?
ఎందుకు నా జీవితంలో ఇంత దుస్థితిని కలిగిస్తున్నావు అని ఎంతో బాధపడ్డావు కదా తల్లి. నువ్వు బాధపడటంలో నన్ను అడగటంలో అర్థముంది తల్లి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఎక్కడా కూడా ఒక్కరోజు సంతోషంగా ఉన్నది లేదు. అన్నింటా కూడా సర్దుకుపోవటమే జరిగింది. దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదు అని నువ్వు ఎంతో బాధపడ్డావు. ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి. ఇదంతా కూడా నువ్వు ఒక గతంలా భావించు. ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి సంతోషంగా ఉండమ్మా. ఈ రోజులు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా నీ నుండి నేను తరిమివేస్తాను. నేను అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా చూస్తాను. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతానమ్మా. నమ్ముకుని నా మీదే ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనై ఉంటాను తల్లి. నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం ఎప్పుడూ మర్చిపోను. కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. ఇది నీ బాబా నీకు చేస్తున్నటువంటి ప్రమాణం తల్లి. ఇక నుండి నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజులకి నీ శ్రమకు తగిన ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా. నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు, తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఏంటి బాబా అని అనుకుంటున్నావా? నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి నీ వద్దకు రావాలి కదా తల్లి. అన్నీ త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా మంచి శుభవార్త వింటావు. నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను తల్లి. ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు, అవమానించాలి అని చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అవి నిన్ను అన్ని ఇబ్బందుల నుండి కాపాడింది తల్లి. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలుసు కూడా నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కానీ అది వారికి కుదరలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా తల్లి? నా బిడ్డను నేను తాకనిస్తానా చెప్పమ్మా. అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు అనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావు తల్లి. మంచివారు ఎవరు, చెడు చేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. ఎందుకంటే నీది మంచి మనసు అవటం వలన అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మేస్తున్నావమ్మా. ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు. చాలా అమాయకత్వమైన మనసు తల్లి నీది. అందుకేనమ్మా, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముందు తెలుసుకో. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నేను నీ చెయ్య వదిలేశాను అని నన్ను నిందిస్తున్నావా? నేను ఎప్పుడూ నిన్ను వదలలేదు. నేను నీతోనే ఉంటున్నాను తల్లి. నాకే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నాను తల్లి. మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయి అని ఎవరు చెప్పారు తల్లి? నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నన్ను విముక్తి చేయలేదు, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ ఉంటున్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు కూడా ఇలా ధైర్యంగా నిలబడ్డావు. ఏదో విధంగా నీకు రోజు గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా చెప్పు తల్లి. నేను కనుక ఈ కర్మలని ఒక్కసారిగా తీసివేస్తే నువ్వు మరలా అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకునేది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజులలో నీకున్న చెడు కర్మలన్నీ కూడా తీసివేసి
అట్టి స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను తల్లి. అందువల్ల నువ్వు జీవితమంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నానమ్మా. నీవు నీ జీవితమంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇకపై ఏ జన్మలో కూడా నీకు చెడు కర్మలు అనేవి అంటవు. కర్మలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నువ్వు నీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు తల్లి. అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని నేను మాట ఇస్తున్నాను తల్లి. నువ్వు ఆనందంగా జీవించాలని, నువ్వు నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో కష్టం వచ్చింది అని దిగులు పడవద్దు తల్లి. అంతా మంచే జరుగుతుంది. పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు తల్లి. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే. కానీ అదే తలుచుకుని ఉండిపోతే జీవితం అంతా వేదనాభరితమవుతుంది. జీవితంలో మార్పు అనేది సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకుని నిలబడ్డావా, నువ్వు జీవించినంత కాలం సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. లేదంటే భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటే అవి నిన్ను మరింతగా భయపెడతాయి తల్లి. ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి కష్టం వచ్చింది అని భయపడవద్దు. నిర్భయంగా ఉండు. ఏది వచ్చినా సరే నా సాయి తండ్రి చూసుకుంటారు అని నా మీద నమ్మకంతో ఉండమ్మా. నీ కష్టాలను తొలగించి సకల సంతోషాలను నీకు అందిస్తాను తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. ఈ రోజైతే మనందరి కోసం మంచి సందేశం అందించారండి. మరి ఈరోజు మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.